హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఇంకొక కుకింగ్ వీడియో అండి. సో ఓట్స్తో హెల్తీగా కేక్ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని చూపిస్తాను. ఎలాంటి మైదా షుగర్ ఏమి యూజ్ చేయకుండా సో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవటం. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే డెఫినెట్గా వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దామా? దానికోసం ఫస్ట్ అయితే ఇట్లా ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు పావు వరకు నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్సే తీసుకోండి, నార్మల్ ఓట్స్ కాకుండా. దానిలో ఇలా ఒక కప్పు వరకు హాట్ మిల్క్ తీసుకున్నాను, వేడి చేసి హాట్గా ఉన్నప్పుడే. సో దాన్ని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఓట్స్ అన్నీ కూడా కొంచెం మెత్తగా అవుతాయి. రోల్డ్ ఓట్సే యూజ్ చేయండి. నార్మల్ ఓట్స్ కన్నా కూడా దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో నేను అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇట్లా 2 బనానాస్ తీసుకోండి. బాగా పండిన బనానాస్ అయితే బాగుంటుందండి, స్వీట్ కూడా. నా దగ్గర ప్రజెంట్ అయితే పండినవి లేదు. ఇలా 2 బనానాస్ని మెత్తగా స్మాష్ చేసేసుకోండి. నేను ఇలా ఫోర్క్తోనే స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా చాలా మెత్తగా చేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నేను వేరొక బౌల్ తీసుకొని ఇదంతా కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తర్వాత నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. బాగా అదిగో ఎగ్స్ అన్నీ కూడా బాగా బ్లెండ్ చేసేసుకొని అది ఏదైతే ఉందో ఆ ఎగ్స్ అన్నది నేను ఈ ఓట్స్ దానిలో యాడ్ చేసుకుంటున్నాను. సో ఎగ్స్ అన్నవి బాగా బ్లెండ్ అయితేనే కేక్ అనేది కొంచెం పఫీగా ఉంటుంది కాబట్టి సో వేసేసుకొని నేను మంచిగా స్ప్రెడ్ చేసుకున్నా కలుపుకుంటున్నాను. దీనిలో మనం ఎలాంటి మైదా కానీ షుగర్ కానీ ఆయిల్స్ కానీ అట్లాంటివి ఏమీ యూజ్ చేయమండి. సో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానిలో నేను 4 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఏ కంపెనీ కోకో పౌడర్ అయినా ప్రాబ్లం ఏం లేదు. సో 4 టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. మనం కేక్స్లో వాటిలో యూజ్ చేస్తాం కదా బేకింగ్ పౌడర్. నేను ఈ చిన్న టేబుల్ స్పూన్తో అరౌండ్ 1.5 వరకు వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు. సో దీన్ని మొత్తాన్ని కూడా ఎట్లాంటి లంప్స్ లేకుండా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. సో చూడండి, ఇలా మెత్తగా ఈవెన్గా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ఆల్రెడీ ఏవైతే ఓట్స్ ముందు నానబెట్టుకున్నాం కదా పాలల్లో, ఆ ఓట్స్ అన్నది యాడ్ చేసుకోవాలి. సో నేను ఆ ఓట్స్ అనేది కంప్లీట్గా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. సో అప్పుడప్పుడు పిల్లలకి కొంచెం ఇట్లా హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి. సో టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్త్ కూడా. మైదాతో కేక్స్ ప్రిపేర్ చేసుకొని తినేదానికన్నా ఇట్లా ఓట్స్లో అంటే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, బాగుంటుంది హెల్తీగా. సో ఓట్స్ యాడ్ చేసుకున్న తర్వాత నేను అంతా కూడా ఈవెన్గా కలుపుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా ఈవెన్గా మనం కేక్ బ్యాటర్ అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో అట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా నార్మల్ కేక్ బౌల్ తీసుకున్నాను నేను. మీ దగ్గర ఇది లేకపోతే మీరు స్టీల్ బౌల్ లాంటిదైనా తీసుకోవచ్చు. ఈ కేక్ బౌల్కి నేను కింద కొంచెం గీ రాసుకున్నానండి. గీ కానీ బట్టర్ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకున్న తర్వాత దానిలోకి నేను ఇది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఈ ఓట్స్ అన్నది. సో ఇలా ట్యాప్ చేస్తున్నాను, మధ్యలో ఎలాంటి గాలి లేకుండా ట్యాప్ చేసుకుంటున్నాను, గ్యాప్స్ ఏం లేకుండా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది వచ్చేసి నేను డ్రై ఫ్రూట్ కట్టర్ ఒకటి తీసుకున్నానండి రీసెంట్గా మీషోలో. అరౌండ్ కాస్ట్ వచ్చేసి 106 రూపీస్ ఏమో. సో అది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, ఎలా ఉంది అని.
ఇలా నేను దానిలో కొంచెం క్యాష్యూ, ఆల్మండ్స్ ఇవన్నీ తీసుకొని జస్ట్ ఇలా రోల్ చేస్తున్నాను. చూడండి ఆల్మండ్స్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ఎంత సింపుల్గా మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా అవుతున్నాయి. మనం ఇట్లా ఏదైనా స్వీట్స్ ఇట్లాంటి వాటిలో యాడ్ చేసుకోవటానికి బాగుంటుంది. చాలా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యాయి. బాగుంది ప్రోడక్ట్, మంచిగా హెల్ప్ అయింది అనిపించింది. సో దాన్ని మొత్తాన్ని నేను ఇట్లా ఈ కేక్ బ్యాటర్ మీద గార్నిష్ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ ఇవే తీసుకోవాలని లేదండి, డ్రై ఫ్రూట్సే తీసుకోవాలని లేదు. మీరు నార్మల్ ఓట్స్ కూడా తీసుకోవచ్చు, ఓట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇవి సీడ్స్ ఉంటాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం హెల్దీగా కావాలనుకుంటే అవి గార్నిష్ చేయొచ్చు. లేదు అంటే షుగర్ని కొంచెం పౌడర్ లాగా చేసుకొని ఆ షుగర్ పౌడర్ కూడా కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకున్నట్లు యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ తీపి అన్నది ఓన్లీ ఆ బనానాస్ నుంచే వస్తుంది. సో బనానాస్ తీపి సరిపోవు అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ పౌడర్ కూడా ఇట్లా కొంచెం గార్నిష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మొత్తానికి కూడా ఇట్లా పైన అంతా కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నా. దీన్ని మనం ఇప్పుడు బేక్ చేసుకోవాలి. సో చూడండి బాగుంది కదా, మంచిగా చూస్తుంటే నేను నార్మల్ స్టవ్ మీద బేక్ చేస్తున్నానండి, ఓవెన్లో చేయట్లేదు. దానికోసం ఇట్లా ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఈ కేక్ బౌల్ అన్నది దానిలోకి ప్లేస్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. సిమ్లో పెట్టుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారు అంటే సరిగా బేక్ అవ్వదు, ఇంకా అడుగునంతా కూడా మాడిపోతుంది. సో నేను సిమ్లో పెట్టుకొని పైన లిడ్ క్లోజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ 30 మినిట్స్ చూడండి మన కేక్ బేక్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నా. ఒకసారి చేతితో చూస్తే నాకేం అంటలేదు చేతికి. మీరు స్పూన్ పెట్టి కానివ్వండి, లేదు టూత్ పిక్ ఉంటుంది కదా, టూత్ పిక్తో కానీ ఒకసారి ఇట్లా చూసుకున్నారు అంటే ఏమంటలేదు అంటే స్పూన్ చూడండి, స్పూన్కి ఏమంటలేదు కదా, అంటలేదు అంటే మన కేక్ రెడీ అయిపోయినట్లే. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూడా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. దీనిపైన మనం కావాలి అంటే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా, డార్క్ చాక్లెట్ దాన్ని మెల్ట్ చేసుకొని ఆ సిరప్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే సిరప్గా కూడా ఏమైలా. చూడండి మన హెల్దీ ఓట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఓట్స్, దీనిలో తినకూడని ఐటమ్స్ ఏమీ లేవండి. మంచిగా ఓట్స్, మిల్క్, బనానాస్, ఎగ్స్ ఇవన్నీ కూడా హెల్త్కి మంచిదే కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కేక్ లాగా కాకుండా ఇలా చేసుకొని తిన్నామంటే బాగుంటుంది. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ